ప్రత్యేకంగా క్రైస్తవ సహోదరులందరికీ నిండు ప్రేమ వందనాలు. అలాగే మిగతా సహోదరులకు కూడా నిండు ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. క్రైస్తవ సహోదరులారా, నేను మీతో మాట్లాడే విషయాలు ఏంటంటే ఒక చిన్న ఉపమానం. ఓ మంచి బావ మరదలు చిన్నప్పటి నుంచి కూడా ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే దగ్గర ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఇద్దరు కలిసి సైకిల్ వేసుకొని చక్కగా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, అదే సైకిల్ మీద ఇంటికి వచ్చేవాళ్ళు. ఒకే ఇంట్లో అత్తగారే కోడలకు కూడా అన్నం పెట్టేది, అత్తగారే అన్ని విషయాలు చూసేది. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఒకే ఇంట్లో పెరిగి పెద్ద అయ్యారు. చక్కగా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉంది అమ్మాయి కూడా. చిన్నప్పటి నుంచి బావ మరదలు ఇద్దరు కలిసి పెరిగారు. అలాగే బావకు అన్నం పెట్టేది, ఎదిగే కొద్దీ స్నానానికి నీళ్ళు పెట్టేది, బట్టలు ఇచ్చేది, అతని బట్టలు ఉతికేది. అట్లాంటివన్నీ సహవాసంగా ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో పెరిగేవాళ్ళు. ఊరోళ్ళంతా అనుకునేవాళ్ళు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని అనుకునేవాళ్ళు. పెళ్లి చేసుకుంటారు అనేది ఎన్నాళ్ళు అని అంటే, అతను ఇద్దరు పెళ్లి చేసుకునేంత వరకు, పెళ్లి సమయం వరకు, మెడలో తాళి బొట్టి కట్టేంత వరకు కూడా అందరు అనుకుంటారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని. అంతేగాని తాళి బొట్టి కట్టేంత వరకు కూడా ఒకే చోట పెరిగినా, ఒకే చోట తిన్నా, ఒకే చోట చదువుకున్న అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనే అవకాశం లేదు, అనరు కూడా. వాళ్ళిద్దరిని భార్యాభర్తలని ఎప్పుడు అంటారు అంటే, తాళి బొట్టి కట్టినప్పుడు అమ్మ నాన్న చేతిలో చేయబెట్టి ఇది ఈమె నీ భార్య అని చెప్పినప్పుడు అంటారు. అంతేగాని అంతవరకు కూడా వాళ్ళిద్దరూ భార్యాభర్తలని మాత్రం అనరు. కాకపోతే గుసగుసలాడుకుంటారు. ఏమని? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళిద్దరు మంచి భార్యాభర్తలు అవుతారు, మంచి బావ మరదలు అంటారు. వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే భార్య భర్త అంటారు, పెళ్లి చేసుకోకుండా అనరు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఒకవేళ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరూ తిట్టేసుకున్నారు, గొడవ పడ్డారు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, అబ్బాయి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అయితే మరి కొట్టుకున్నారు కదా, తిట్టుకున్నారు కదా అని చెప్పి పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు అనకుండా ఉంటారా? అంటే ఒకసారి కొట్టుకున్న తర్వాత బావ మరదలు అయిపోతారా? భార్యాభర్తలు కాకుండా పోతారా? కాదు కదా. ఒక్కసారి తాళిబొట్టి కట్టిన తర్వాత భార్య భర్త ఫిక్స్. ఇంకా కొట్టుకొని కొంచెం దూరంగా ఉన్నంత మాత్రం వాళ్ళిద్దరం భార్యాభర్తలు కాకుండా పోరు. అయితే వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసింది, వీళ్ళిద్దరిని జతపరిచింది, వీళ్ళిద్దరిని భార్యాభర్తలను చేసింది ఏంటంటే ఆ తాళిబొట్టు. ప్రియ సహోదరులారా, గమనించినట్లయితే బైబిల్లో కూడా సండే స్కూల్ దగ్గర నుంచి మనం సండే స్కూల్ దగ్గర నుంచి ప్రతిరోజు చర్చికి వెళ్తాం. చర్చిలోకి వెళ్తాం. చిన్నప్పటి నుంచి ఉన్నవాడు కలివిడిగా ఉండిపోయిన వాడైతే, ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఎలాగైతే చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో పాలు పంపులు పొందిందో, అన్నాళ్ళు ఆమెని భార్య అనలేదు. ఎప్పుడైతే తాడిబొట్టు పడిందో మెడలో, అప్పుడే ఆమెని భార్య అన్నారు. అలాగే క్రైస్తవ సహోదరులు కూడా మీరు చర్చికి వెళ్ళండి, నేర్చుకోండి, అన్ని తెలుసుకోండి, అనుబంధం పెంచుకోండి దేవునితో, తప్పేం లేదు. మీరు దేవునికి సొత్తు అవ్వాలంటే ఎప్పుడు అవుతారంటే, మీరు అతనైతే బావగారు మరదల పెడల మెళ్ళలో ఎప్పుడైతే తాడిబొట్టు కట్టాడో అప్పుడు భార్య అయింది. క్రైస్తవులైతే మీరు ఎప్పుడైతే రక్షణ పొందుతారో, బాప్తిస్మం పొందుతారో, నేను ఇక నుంచి నీ సొత్తు అని చెప్తారో, మీరు ఎప్పుడైతే నేను నీ సొత్తు అని చెప్తారో అప్పటి నుంచి మాత్రమే మీరు యేసుక్రీస్తు సొత్తు అవుతారు, భార్య వధువు సంఘంలో చేర్చబడతారు. మీరు చేర్చబడను, నేను ఎన్నాళ్ళైనా చర్చికి వెళ్తాను, నేను చర్చికి వెళ్తూనే నా పనులు నేను చూసుకుంటూ ఉంటానంటే అన్నాళ్ళు కూడా మీరు సొత్తు అవరు, వధువు సంఘంలో వధువుగా చేర్చబడరు. కాబట్టి నేనేమంటానంటే, మీరు చర్చికి వెళ్ళినా, అక్కడ మైక్ సెట్లు పెట్టినా, డ్రమ్ము కొట్టినా, వాక్య పరిచర్య అంటే వాక్యాన్ని అందించినా, పాటలు పాడినా, లేదా అందులో ఉండి నేను ఒక పరిచర్య చేస్తున్నాను, మీరేదో ఒక వర్క్ చేస్తున్నారు, దేవునికి సహాయం చేస్తున్నారు, పరిచర్యలో పాల్గొని నడుచుకుంటూ పోతున్నారు, ఒక బ్రదర్గా ఉన్నారు, అయినా ఇట్లాంటి ఎన్ని పనులు చేసినా
మీరు బాప్తిస్మం పొందకుండా రక్షణలోకి వెళ్లకుండా మీరు ఆయన సొత్తు కాలేరు, వధువు సంఘంగా పిలువబడరు. మనం చెప్పుకున్న బావామరదలు ఇద్దరు కూడా పెళ్ళయ్యిన తర్వాతే భర్తలు అయ్యారు. పెళ్లి కాకముందు, ఆ తాళిబొట్టు కట్టకముందు భార్య భర్తలు కాలేదు. అలాగే మీరు చర్చికి వెళ్ళి ఎన్ని చేసినా, ఎన్ని పనులు చేసినా మీరు రక్షణ పొందకుండా, బాప్తిస్మం పొంది బలలో చేయకుండా, మీకు ఈ స్క్రీన్ మీద కొన్ని లేఖనాలు చూపిస్తూ ఉంటాను. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు అని దైవ లేఖనం చెప్తుంది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు ముందు నమ్మితే ఏం చేయాలి? బాప్తిస్మం పొందుతాడు. నమ్మిన వాడు బాప్తిస్మం పొందుతాడు, నమ్మని వాడు బాప్తిస్మం పొందలేదు. ఒకవేళ బాప్తిస్మం పొందలేదు అని అంటే అతను ఇంకా నమ్మలేదు అని అర్థం. ఆ మాటకి అర్థం ఏంటంటే ఇంకా నమ్మలేదు అని అర్థం. నమ్మితే నువ్వు బాప్తిస్మం పొందుతావు. అలాగే నా శరీరము తిని నా రక్తము తాగువాడిని నేను అంచెదినమందు లేపుదును అన్నాడు. కాబట్టి ఎవరైతే బాప్తిస్మం పొంది ఆయన శరీర రక్తముల్లో పాలిభాగస్తులు అవుతారో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. శరీర పాలిభాగస్తుల్లో పాల్గొన్నవాడు అంచెదినమందు లేపబడతాడు. కాబట్టి బైబిల్ చెప్పింది ఏంటంటే, మీరు చర్చికి వెళ్ళి ఎన్ని సందర్భాలైనా చేయండి, ఎన్ని సందర్భాల్లోనైనా పాల్గొనండి, పరిచర్య చేయండి. పరిచర్య చేయడం తప్పేం కాదు. పరిచర్య చేయడంలో ఏం తప్పు లేదు. చెయ్యమని నేను కూడా చెప్తున్నాను. పరిచర్య చేయండి. పరిచర్య చేస్తున్న మీరు బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం పొందకుండా, ఆయన శరీర రక్తంలో పాలు భాగస్తులు అవ్వకుండా, పరిశుద్ధ జీవితాన్ని మొదలు పెట్టకుండా మీరు ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేరు. కాబట్టి నేనేమంటానంటే, ఎన్నాళ్ళు పరిచర్యలో ఉన్న వ్యర్థమే. పరిచర్య ఆపకుండా పరిచర్య చేస్తూనే రక్షణ పొంది, రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి మీరు నడవాలి. కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, నేనేమంటానంటే, బాప్తిస్మం అనేది జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను, ఈరోజు నేను దేవునికి సమర్పించుకుంటున్నాను అని ఒక నిరూపణగా. ఒక విషయం గమనించండి, మీరు పెళ్ళి నలుగురిలో చేసుకుంటే దానికి విలువ ఉంటుంది. ఏదన్నా లవ్ చేసి పెళ్లి చేసుకొని లేచిపోయి వేరే చోటకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఎవరికి తెలియదు, మీరు చేసుకున్నారో లేదో కూడా మాకు తెలియదు అనే ఒక ప్రస్తావన వస్తుంది. పెళ్ళి అనేది నలుగురిలోనే జరగాలి. కాబట్టి ఈ వధువు సంఘంలో చేర్చబడే వధువు కూడా నలుగురు మధ్య ఇది తెలియజేయాలి. యేసుక్రీస్తు, నేను మాట్లాడే ప్రతి మాటకి మీకు లేఖనం పైన చూపిస్తాను. యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయాడో అలాగే మనం కూడా మన పాత రోత జీవితంలో చనిపోయి తిరిగి లేపబడాలి. అలాగే రోమీలకు రాసిన పత్రికలో కూడా ఈ విషయం ఉంటుంది. ఆయన ఎలాగూ చనిపోయి తిరిగి లేపబడేనో అలాగునే మనం దాని సాదృశ్యమందు నీడ సాదృశ్యం ఆయన ఎలా చేశాడో అలాగ సాదృశ్యంగా మనం కూడా చనిపోయి పూర్తిగా ముంచబడి కడగబడడం, మనం తిరిగి లేపబడ్డాం. అలాగా లేపబడాలి. ప్రియ సహోదరులారా, సాతాను ఏం చేస్తాడంటే, వాడు కుయుక్తి ఏంటంటే, మీరు చర్చికి రండి, చర్చిలో వాక్యాలు వినండి, చర్చిలో పరిచర్య చేయండి, ఏమైనా చేయండి, కానీ బాప్తిస్మం మాత్రం పొందొద్దు. బాప్తిస్మం పొందితే తర్వాత బలలో చేయాల్సి వచ్చింది. బాప్తిస్మం పొందితే నువ్వు రక్షించబడ్డట్టు. ఆ తర్వాత బలలో చేసేటప్పుడు నీ పాపాలు ఒప్పుకుంటే అవి కడగబడతాయి. అవి కడిగబడితే నువ్వు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యం వెళ్తావు. అది సాతానికి ఇష్టం లేదు. నువ్వు కడగబడి పరలోక రాజ్యం వెళ్ళటం సాతానికి ఇష్టం లేదు. కాబట్టి వాడేం చేస్తాడు, నువ్వు బాప్తిస్మం పొందకుండా నీ మనస్సును కఠినపరుస్తాడు. మనసును కఠినపరిచి నువ్వు బలలో చేయకుండా, రొట్టె ద్రాక్షారసం తీసుకోకుండా చేసి నిన్ను బంధించే మనస్తత్వాన్ని ఆడు కలుగు చేస్తాడు. కాబట్టి బాప్తిస్మం అనేది ఒక విలువైన కార్యం కాబట్టి వాడు అడ్డుకుంటాడు. నేను కూడా బాప్తిస్మం పొందేటప్పుడు నాలో అనేకమైన తప్పులు ఉన్నాయి. నాలో గత జీవితంలో జరుగుతున్నవన్నీ ఉన్నాయి నాకు. అయితే ఇప్పుడు సువార్త చెప్పినప్పుడు, దైవజనుడు సువార్త చెప్పి నేను పాపిని అని నాకు అర్థమైనప్పుడు, ఇప్పుడు నేనేం చేయాలి అనే పరిస్థితి నా ఆలోచన నాలోకి వచ్చినప్పుడు
దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. ఏంటి? ఆయన చెప్పాడు నాకు, పలానా పనులన్నీ నువ్వు ఆపేయాలి, ఆ పనులన్నీ నువ్వు ఆపేయాలన్నప్పుడు నాకు గుండెలో ఏమంటారు, రాయబడినట్టుగా అనిపించింది. అంటే ఏంటి ఇప్పుడు ఇవన్నీ మానేసుకోవాలా అని, మానేసేయాలా అని, చాలామందికి సమాధానం చెప్పాలి, తప్పుడు పనులు చేసి సమాధానం చెప్పాలి, వాళ్ళందరికీ చెప్పాలా అని. తర్వాత నేను అనుకున్నా, వీళ్ళందరికీ సమాధానం చెప్పే కన్నా ముందు నేను పరలోక రాజ్యం వెళ్ళటం ముఖ్యం. నేను ముందు రక్షించబడాలి. నేను పాపిని, నా పాపములు ఒప్పేసుకొని నేను ముందు రక్షించబడాలి. దేవుని, ఈ సకల సృష్టిని సృష్టించిన దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నా మారు మనసున నేను తెలియజేశాను. ఎలా తెలియజేశానంటే, రక్షణ బాప్తిస్మం పొంది నా మారు మనసును తెలియజేశాను. నువ్వు మారు మనస్సును తెలియజేయడం ఏంటంటే, నువ్వు మారు మనసు పొందిన సంగతి తెలియాలంటే నువ్వు బాప్తిస్మం పొందాలి. లేకపోతే నువ్వు మారు మనసు పొందేవో, లేకపోతే నువ్వు మామూలుగానే వెళ్తున్నావు, ఎవరికి తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం పొందిన వ్యక్తి తప్పు చేయడానికి భయపడతాడు. అతను ఏదైనా తప్పు చేయాలంటే ఒంట్లో చెమటలు పడతాయి. ఒక కొత్త దొంగతనం చేసేటప్పుడు వాడికి చెమటలు పడతాయి. ఆల్రెడీ పాత దొంగ, అనుభవం ఉన్న దొంగ అవలేలుగా చేసుకొస్తాడు. అలాగే బాప్తిస్మం పొందిన వ్యక్తి దేవుడికి భయపడి ఏదైనా తప్పు చేయాలంటే వణికిపోతాడు. ఆ మనస్తత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అదే బాప్తిస్మం పొందని వ్యక్తి ఏ తప్పైనా ఫ్రీగా చేస్తాడు. ఫ్రీగా అలవాటుగానే చేసేస్తాడు. చిన్నప్పటి నుంచి నేను బాప్తిస్మం పొందలేదు, నేను ఎవరికి మాట ఇవ్వలేదు, ఇక నుంచి చేయను అని నేను ఎవరికి చెప్పలేదు అని చెప్పి ఫ్రీగా చేస్తాడు. బాప్తిస్మం పొందిన వ్యక్తికి తన హృదయ కాఠిన్యత అనే విషయంలో మనం పరీక్షించి చూసినట్లయితే, హృదయ కాఠిన్యత ఎవరికి ఉంటుంది అంటే బాప్తిస్మం పొందని వ్యక్తికి ఉంటుంది. హృదయం మెత్తబడిన తత్వం ఎవరికి ఉండిద్ది అంటే, నేను రెస్పాన్సిబిలిటీ చెప్పాలి, దేవుడికి సమాధానం చెప్పాలి అనే తత్వం ఎవరికి ఉండిద్ది అంటే బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఉండిద్ది. కాబట్టి బాప్తిస్మం గురించి చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. ఈ వీడియో చాలా పెద్ద లెంత్ అయిపోద్ది. కాబట్టి మీరు ఈ చర్చిలో ఎన్ని పరిచర్యలు చేయండి, ఎంత ఎదగండి, ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదగండి, పరిచర్య చేయండి, సువార్త చేయండి. కానీ బాప్తిస్మం పొందిన తర్వాత చేయండి. రక్షణ లేకుండా ఏం చేసి ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏంటి? మీరు పనికి వెళ్ళారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేశారు, మీ కష్టానికి ప్రతిఫలం రావాలంటే ఏం చేయాలి? అతను ప్రతిఫలం ఇవ్వాలంటే నేను కూడా పని చేశాను ఈరోజు అని నీ లెక్క అది చెప్పాలి. కాబట్టి దేవుడికి మీ లెక్క చెప్పండి. ఎంత పరిచర్య ఏం చేయండి, దేవునికి మహిమకరంగా వాడబడండి. చర్చిలో అన్ని పనులు చేయండి. నేను కూడా చేస్తున్నాను, మీడియా పరిచర్య చేస్తున్నాను. నాకు చేతనైనంత పరిచర్య నేను కూడా చేస్తున్నాను, దేవుడు ఇచ్చిన కృపను బట్టి. కాబట్టి మీరు కూడా పరిచర్య చేయండి, బాప్తిస్మం పొంది చేయండి. పొందకుండా మీరేం చేసినా. కాబట్టి ప్రియ సహోదరులారా, మిమ్మల్ని నేను మీ మనసుని నేను నొప్పించి ఉంటానని క్షమించండి. బాప్తిస్మం పొందండి. క్రైస్తవులు అవని వారికి తెలియదు, క్రైస్తవులు అయ్యి మీరు పరిచర్య చేస్తున్నారు, క్రైస్తవులుగా ఉంటున్నారు. ఇంత చేస్తున్న మీరు రక్షణ లేకపోతే ఉపయోగం ఏంటి? కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, అందరూ ప్రేమపూర్వకంగా బాప్తిస్మం పొందండి, రక్షణ అనుభవాన్ని ఆనందించండి, బలలో చేయండి, రొట్టె ద్రాక్ష రసంలో చేయండి. ఆయన చెప్తున్నాడు కదా, నా శరీరము తిని నా రక్తము తాగువని అంచెదనమందు నేను లేపుతును అన్నాడు. మనం అందరం దేవుని కృపను బట్టి లెగుస్తాం. ఎన్ని కారణాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలున్నా దేవుని కృపలో మనం నడిచిపోదాం. మీ అందరికీ నిండు ప్రేమ వందనాలు. యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ క్షేమం కలుగును గాక.